ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి, మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి మా మాతే మహాకాళి. అమ్మ, నువ్వు నీ బిడ్డలందరినీ ఎల్లప్పుడూ చల్లగా చూడు తల్లి. అమ్మ జగన్మాత, ఎలాంటి శత్రుబాధ శత్రుపీడ లేకుండా చూడు తల్లి. కంటికి రెప్పలా కాపాడు అమ్మ జగన్మాత. అమ్మ, నీ బిడ్డలందరూ నిన్నే నమ్ముకొని నీ పాదాలు పట్టుకొని కూర్చున్నారు తల్లి. అమ్మ, ప్రతి ఒక్కరిని నువ్వు కంటికి రెప్పలా కాపాడుతూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలని అనుగ్రహించు తల్లి జగన్మాత. అమ్మ, మీ బిడ్డలు ఎప్పుడు ఎల్లప్పుడూ నీ యొక్క అండదండలతో బ్రతికేలా అనుగ్రహించు తల్లి. వారికి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఏవీ లేకుండా జీవితం సుఖమయంగా జీవించేలా అనుగ్రహించి కరుణించి కటాక్షించు తల్లి. అమ్మ, నువ్వు వారి యొక్క శత్రువులని ఎప్పటికప్పుడు శిక్షిస్తూ వాళ్ళకి తగిన గుణపాఠాన్ని నేర్పిస్తున్నావు తల్లి. అమ్మ, అందుకే మేమందరం మీ బిడ్డలమందరము మీకు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము తల్లి. అమ్మ జగన్మాత, ఆదిశక్తి, దుర్గమ్మ తల్లి, అమ్మల గన్న అమ్మ మాయమ్మ దుర్గమ్మ, ముగ్గురమ్మల ములపుటమ్మ మన దుర్గమ్మ. అమ్మ, నువ్వే మమ్మల్ని సదా కంటికి రెప్పలా కాపాడుతూ మమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళు తల్లి. మంచి చెడు అన్నీ చెబుతూ జీవితంలో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏ విధంగా బ్రతకాలి, నలుగురితో ఎలా ఉండాలి, ఏ విధంగా నలుగురికి సహాయం చేస్తూ మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి వైపు వెళ్తూ భక్తి భావనంతో ప్రేమ ఆప్యాయలతో అందరితో కలిసిమెలిసి ఉంటూ జీవితాన్ని గడపాలని మీరే మాకు నేర్పుతున్నారు తల్లి. అది మేము నేర్చుకొని మీరు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ మీరు చెప్పిన మాటలను వింటూ వాటిని పాటిస్తూ ముందుకు వెళ్తున్నాము తల్లి. అమ్మ, ఈరోజు మీ బిడ్డలందరి కోసం ఏం చెప్పడానికి వచ్చారు తల్లి? అమ్మ ఈరోజు తన బిడ్డలందరి కోసం కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చింది. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న విషయం అండి. నేను కొద్ది రోజుల నుండి వీడియోని అప్లోడ్ చేయలేకపోతున్నానండి. అంటే హెల్త్ పరంగా కొంచెం నాకు బాగోలేక నేను వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను. కానీ దీనికన్నా ముందు వీడియోలో నేను మీ పూర్తి పేరు అవన్నీ పెట్టమని చెప్పాను. దాన్ని నేను నా నిత్య పూజలో మీరు పెట్టిన వాటినన్నీ చెబుతూ మీకేమి కావాలో అవి అన్నీ నెరవేర్చమని తల్లి యొక్క పాదాలు పట్టుకొని తల్లిని వేడుకున్నాను. అలాగే చిన్న పాప ఏడుస్తూ ఉందని కూడా నాకు కామెంట్ పెట్టారు. నేను అదే రోజు అమ్మని వేడుకున్నానండి మీకంతా మంచి జరగాలని. అలాగే 10th క్లాస్ చదివే పిల్లలు మంచి మార్కులతో పాస్ అవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నారు. వారు కూడా మంచిగా చదివి ఎలాంటివి ఇది పెట్టుకోకుండా మైండ్లో టెన్షన్ పెట్టుకోకుండా మంచిగా చదివి ఎగ్జామ్ రాయండి. అంతా అమ్మ చూసుకుంటుంది. అమ్మ యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మీకున్న కష్టాలు ఎవరైతే వారి యొక్క పూర్తి పేరు అన్నీ రాశారో వాటితో నేను చేసుకునే నిత్య పూజలో వారి పేర్లు చెప్పి అమ్మ వారికి ఉన్న కష్టాలని దూరం చేసి వాళ్ళకి సుఖమయ జీవితాన్ని అనుగ్రహించమని వారు కోరుకునేవన్నీ జరిగేలా ఆశీర్వదించమని ఆ తల్లిని వేడుకున్నాను. అలాగే మీకు ఎప్పుడు అంతా మంచిగా జరగాలని ఆ తల్లిని వేడుకుంటూనే ఉన్నాను. ఇక అమ్మ మనందరి కోసం, అమ్మ యొక్క బిడ్డలందరి కోసం ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంతమంది మాత్రమే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలిగారు. ఎందుకలా అంటే వారికి కష్టాలు రావని కాదు. భక్తి మార్గంలో ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ వాటన్నిటిని ఎదుర్కొని నిలబడి ముందుకు వెళ్ళగలిగేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. చూసారండి, అమ్మ ఏం చెబుతుంది? కొంతమంది మాత్రమే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అది ఎందుకు? అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకు ఎన్ని కష్టాలు రావా, ఏం రావా, బాగానే ఉంటారా అని ఇట్లా ఆలోచిస్తారు. కానీ తల్లి ఏం చెబుతుందంటే వాళ్ళకి మామూలు మనుషుల కన్నా కూడా ఎక్కువ కష్టాలు వస్తాయి.
వాటినన్నిటిని తట్టుకొని ఎదుర్కొని నిలుచొని ముందుకు సాగేవాళ్ళు కొంతమందే ఉంటారు. కొందరు అందులో ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే కష్టాలు వస్తున్నాయని చాలామంది అందరూ ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు. కానీ వాటిలో కొంతమంది మాత్రమే దైవానికి దగ్గరగా ఉంటారు. అది ఎలాంటి వారు? ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటివి వచ్చినా కానీ దేవుణ్ణి దూషించకుండా ఆయననే సదా నమ్ముకొని వాళ్ళే మమ్మల్ని రక్షిస్తారు. ఎన్ని వచ్చినా ఏ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. అన్నిటినీ వాళ్ళు మేము ఎదుర్కొనే శక్తిని తల్లిదండ్రులే అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించి మమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు మా తల్లిదండ్రులే అని తల్లిదండ్రుల మీద అంటే అమ్మ మీద శివయ్య మీద అంత నమ్మకం పెట్టుకొని వాళ్ళు భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారు మాత్రమే ముందుకు వెళ్ళగలిగారనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా ఏ వచ్చినా కానీ వాళ్ళు వాటినన్నిటిని ఎదుర్కొంటూ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారనమాట. మిగతా వాళ్ళందరూ ఏమవుతుందంటే కొన్ని కష్టాలు రాగానే మధ్యలో వదిలేయడము, లేదా సరేలే మనకు ఎప్పుడు ఎక్కువ ఆరాధిస్తుంటే దేవుణ్ణి అన్ని ఎక్కువ కష్టాలు వస్తున్నాయి, ఇలా ఏవేవో ఆలోచనలతో వాళ్ళు దైవంపై పూర్తి విశ్వాసంతో కానీ భక్తితో కానీ ప్రేమతో కానీ ఎక్కువగా ఆరాధించరు. వాళ్ళు మన ఒక డైలీ రొటీన్ లైఫ్లో దేవుణ్ణి ఆరాధించడం, దీపారాధన చేసుకోవడం, మనము మన ఒక హిందూ ధర్మాన్ని పాటిస్తున్నామన్న ఆలోచనలోనే అన్నీ చేస్తూ ముందుకు వెళ్తారు. కానీ ఇలా అంటే సంపూర్ణంగా వాళ్ళని వాళ్ళు భగవంతునికి అర్పించుకొని పూజ అనేది సరిగా చెయ్యరనమాట. అలా చేసిన వాళ్ళు ఎలా అంటే వాళ్ళకు కష్టాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే సర్వం తల్లి తండ్రి అని వాళ్ళు పూర్తిగా నమ్ముతారు. వాళ్ళని తల్లిదండ్రుల యొక్క పాదాల చెంతనే ఉంచుకొని, అమ్మ నేను మీ పాదాలు పట్టుకొని కూర్చున్నా, మీరు ఏం చేస్తే అది చెయ్యండి, మీరు ఎలా నడిపిస్తే అలా నడిపించండి నన్ను అని మొత్తం భారం వారిపైన వేసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు తల్లిదండ్రులకి చాలా ఇష్టమైన ప్రియమైన బిడ్డలవుతారు. వాళ్ళని తల్లిదండ్రులు దగ్గరికి తీసుకుంటారు. ఎన్ని కష్టాలు, ఎంత పెద్ద కష్టం వచ్చినా వాళ్ళని ఆ కష్టంలో నుంచి తల్లిదండ్రులే బయటికి తీసుకువస్తారు. వాళ్ళకి ఇంకా ఎవరి సహాయం అవసరం ఉండదు. వాళ్ళు తల్లిదండ్రులే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి ఒక్క కష్టం నుంచి బయటికి తీసుకువస్తారు. అది నలుగురికి కూడా తెలియజేస్తారు. దైవాన్ని భక్తిని ఇలా ఆరాధించే వాళ్ళకు ఎన్ని కష్టాలు వచ్చినా సదా తల్లిదండ్రులు తోడుండి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు దేన్నైనా ఎదురించి నిలుచుని విజయాన్ని సాధిస్తారు చివరికి అని తెలియజేయడానికి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు తల్లిదండ్రుల చేతి వదలరు అని అందరికీ తెలియజేయడం కోసము వాళ్ళ జీవితంలో భగవంతుడి ద్వారా కూడా కొన్ని కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కొనే శక్తి కూడా మళ్ళీ అమ్మనే అనుగ్రహిస్తుంది. అందుకే ఏదో కష్టం వచ్చింది కదా అని దేవుడిని ఆరాధిస్తే మాకు ఈ కష్టం వచ్చింది, ఎక్కువ నమ్ముకుంటూ ఇట్లొచ్చినాయి అట్లొచ్చినాయి అని చెప్పి మధ్యలో వదిలేయద్దు. ప్రేమతో ఏదైనా ఎవరైనా ఎలాంటి వారిని లాస్ట్కి చివరికి జంతువుని కూడా మీరు ప్రేమగా దగ్గర తీసుకుంటే అది మీకు ఎంతో ప్రేమను పంచుతూ మీకు దగ్గరగా ఉంటుంది. ప్రేమతో ఏదైనా సాధించగలుగుతారండి. అందుకే భక్తి ప్రేమ చాలా ముఖ్యం. అవిటితో మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు ప్రేమతో భక్తితో అమ్మని శివయ్యని ఆరాధించి చూడండి, మీకు సర్వం ఈ ప్రపంచం మొత్తం మీదే అన్నట్టు అయిపోతుంది. అంతగా తల్లిదండ్రుల ప్రేమ మీకు దక్కుతుంది. కాబట్టి ఎప్పుడు భక్తి మార్గాన్ని వదలకుండా దాన్ని మీరు సదా మీరు ఏ విధంగా అయితే తల్లిదండ్రులని ఆరాధిస్తూ ముందుకు వెళ్తున్నారో అలానే ముందుకు వెళుతూ నిత్య దీపారాధన చేస్తూ అన్నీ చేస్తూ ముందుకు సాగుతూ ఉండండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో జై దుర్గా అని తప్పకుండా రాయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ కోసము, కామెంట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, వీళ్ళందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం నేను అమ్మ పాదాలు పట్టుకొని వారి యొక్క ఇష్టాలని, కోరికలని అన్నీ నెరవేర్చమని ఆ తల్లిని వేడుకుంటున్నాను. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.